సిగరెట్కే కేటాయించాలి. మనూరు ఓసీ ప్రాజెక్ట్ కదా ఎక్స్టెన్షన్, అది డిప్ సైడ్ బీజేపీ మంత్రిని అడుగుతాను. బీజేపీ మంత్రి కూడా డిప్ సైడ్ ప్రాజెక్ట్ ఇస్తానని మాట ఇచ్చుకోవాలని మాట. జిల్లాలో అమ్మ కొద్దిగా ఆగాలే, మాట్లాడొద్దని జిల్లాలో అమ్మ కొద్దిగా ఆగాలే. బీజేపీ మంత్రిని అడుగుతాను. బీజేపీ మంత్రి కూడా డిప్ సైడ్ ప్రాజెక్ట్ ఇస్తానని మాట ఇచ్చుకోవాలని మాట. సిగరెట్కే కేటాయించాలి. మనూరు ఓసీ ప్రాజెక్ట్ కదా ఎక్స్టెన్షన్, అది డిప్ సైడ్. ఈ ఉమ్మడి జిల్లాకు నీళ్లు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటుగా అడిషనల్ శాంక్షన్ అదనపు మంజూరు ఇచ్చి భద్రాద్రి జిల్లాకు సంబంధించి భద్రాచలం కానీ, పినపాక కానీ, ఇల్లెందు, కొత్తగూడెం కానీ, అశ్వరావుపేట కానీ 5 నియోజకవర్గాలకు సంబంధించి అదనంగా కొన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. సుమారుగా 600-700 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ డిపిఆర్ దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ప్రభుత్వంలో ఉంది. తర్వాత మారెళ్లపాడు ట్యాంకుకు సంబంధించి కూడా నేను శంకుస్థాపన చేయడం జరిగింది. నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. మొదలుపెట్టిన పనులని ఎన్నికల సమయంలో జరపడానికి వీలు లేదు అని చెప్పేసి బలవంతం చేసి నిలుపుదల చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. 31 నెలలు అవుతుంది, దాన్ని ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టి ఈ నెలలోనే నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు. మరి 31 నెలలు అవుతుంది, సోయి లేదు, మర్చిపోయింది. ఇప్పటికైనా కానీ మారెళ్లపాడును పూర్తి చేసి అశ్వాపురం మండలానికి సంబంధించి 32,000 ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అట్లాగే బూర్గంపాడు మండలానికి సంబంధించి కూడా కృష్ణసాగరు, టేకుల చెరువు, ఇరవెట్టి, రెడ్డిపాలెం, సోంపల్లి, పినపాక పట్టిన అనేక గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులు, కుంటలు నింపి అక్కడ కూడా ఒక 35,000 ఎకరాల సాగునీరు అందించాలని చెప్పేసి ఆ ప్రణాళికలో ఉంది. మరి అవన్నీ కూడా పూర్తి చేసి ముందు ఈ నియోజకవర్గం నుండి నీళ్లు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవటం ఒక భాగం అయితే, ఈ పినపాక నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవటం ఒక లెక్క అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లా సమస్యల పట్ల మాట్లాడుతూనే ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం, నిగ్గు తేలుస్తూనే ఉంటాం. 2028లో ప్రజాక్షేత్రంలో కూడా మీ సంగతి చూస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. బొగ్గు మంత్రి కాబట్టి మరి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి బొగ్గు స్కామ్ మీద 41% వాటాదారునిగా, బొగ్గు మంత్రిగా లేని నిల్వల్ని, బొగ్గు నిల్వల్ని ఉన్నట్టు చూపించి 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్టు చూపించి దాని మీద జిఎస్టీ కట్టి, దాని మీద డిఎంఎఫ్టీ కట్టి, కట్టాల్సినటువంటి అన్ని కట్టిండు. మరి దీని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసి లక్షల రూపాయలు సింగరేణి సొమ్ముని, అట్లాగే మనవడి కోసం ముఖ్యమంత్రిపై ఫుట్బాల్ ఆడి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి ఇవన్నిటి మీద ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నాడు ఈ మంత్రి గారు? బొగ్గు మంత్రి కూడా మన రాష్ట్రంలో ఉండి దీని మీద ఎందుకు విచారణ నిర్వహించలేకపోతా ఉన్నాడు? మరి కాంగ్రెస్కి, బీజేపీకి చీకటి ఒప్పందం ఏమన్నా ఉందా? అందుకని దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. బీజీకేఎస్, మా బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇస్తాం, దాని మీద డిమాండ్ చేస్తాం. మీరు మరి విచారణ చేపట్టి బాధ్యులపైన చర్య తీసుకునేంత వరకు కూడా మరి మిమ్మల్ని కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.